నమస్కారం అండి. స్నేహితులారా, మనం ధ్యానం చేస్తున్నప్పుడు అనేక రకాల శబ్దాలు వినిపించడం వల్ల ధ్యానం ఎందుకు సరైన స్థితిలో జరగదు. అలాగే మన యొక్క కుటుంబ సభ్యులతో, వర్క్ చేస్తున్న ప్రదేశంలో, మన యొక్క స్నేహితులతో మనస్పర్ధలు జరిగి ఆ యొక్క విషయాలని ఊహించుకుంటూ మనం ధ్యానం చేసినట్లయితే ధ్యానం ఎందుకు సరైన స్థితిలో జరగదు అనే ఈ యొక్క 2 విషయాలని ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నామండి. మొదటగా అనేక రకాల శబ్దాలు వినిపించడం వల్ల మనసు ఏ విధంగా చలిస్తుంది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి స్నేహితులారా, మీరు ధ్యానం చేసేందుకు ఒక రూమ్లో కూర్చున్నారు. మీ యొక్క పక్క రూమ్లో మీ యొక్క బ్రదర్ క్రికెట్ మ్యాచ్ని చూస్తున్నాడు. చూస్తూ ఉండగా ఒక్కసారిగానే 2024లో టీమిండియా క్రికెట్ మ్యాచ్ గెలిచింది అనే ఒక శబ్దం మీకు వినిపించింది. అలా వినిపించగానే ఏమవుతుందంటే, ఉదాహరణకి ఒక ప్రశాంతమైన సరస్సు ఉందనుకుందాం. ఆ యొక్క సరస్సులో మనం ఏదైనా ఒక రాయిని విసరగానే అనేక రకాల తరంగాలు అనేవి ఏ విధంగా అయితే ఏర్పడతాయో, అలాగే మీకు ఈ యొక్క శబ్దం వినిపించగానే మన యొక్క టీమిండియా 2024లో క్రికెట్ మ్యాచ్ గెలిచింది, కోహ్లీ బాగా పర్ఫార్మెన్స్ చేశాడు, రోహిత్ శర్మ కెప్టెన్షిప్ బాగా చేశాడు, అలాగే బౌలర్స్ బౌలింగ్ బాగా వేయడం వల్ల టీమిండియా గెలిచిందని ఒక ఆలోచన తర్వాత మరో ఆలోచన, మరో ఆలోచన తర్వాత మరో ఆలోచన అనేది ఏర్పడడం జరుగుతుంది. తరంగాలు ఏ విధంగా అయితే నదులు ఏర్పడ్డాయో అలా. ఇలా ఎందుకు ఒక ఆలోచన తర్వాత మరో ఆలోచన ఎందుకు ఏర్పడతాయంటే, ఎప్పుడైతే మీరు ఈ యొక్క శబ్దాన్ని విన్నారో ఆ శబ్దాన్ని మీరు పదే పదే అంతర్ముఖంగా మరలా వింటారు. విన్నప్పుడు ఆ యొక్క శబ్దం అనేది ఒక రూపాన్ని ఏర్పరచుకుంటుంది మీ యొక్క అంతరంగంలో. ఆ యొక్క రూపం అనేది మీ యొక్క మనసులో ఒక దృశ్యంలా కనిపిస్తుంది. అలా కనిపించడం వల్ల మీకు అనేక రకాల ఆలోచనలు అనేవి రావడం జరుగుతుంది అన్నమాట. ఈ విధంగా ఆలోచనలు అనేవి ఏర్పడతాయి. కాబట్టి స్నేహితులారా, మనం ధ్యానం చేసేటప్పుడు మ్యాక్సిమం ఎటువంటి శబ్దాలు వినిపించకుండా ఉండే ప్రదేశంలో కూర్చుని ధ్యానం చేయాలి. మన యొక్క స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, అలాగే మన యొక్క ఫోన్ రింగ్ అవ్వడం కానీ, ఇలాగా అనేక రకాల విషయాలని ముందుగానే మనం మన యొక్క ధ్యానాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉండే విధంగా సంసిద్ధం చేయాలి. అలా సంసిద్ధం చేసిన తర్వాత కూడా మీకు శబ్దాలు వినిపించినట్లయితే మీ యొక్క మనసు అనేది చలిస్తూ ఉంటుంది. కాబట్టి ఏవైనా దూదులు ఉంటాయి, నార్మల్గా దూదులు ఉంటాయి కదా, ఆ యొక్క దూదులను తీసుకొని చెవులో పెట్టుకొని మ్యాక్సిమం కొన్ని శబ్దాలు వినిపించకుండా ఉండే విధంగా మీరు మీ యొక్క ప్రయత్నాన్ని చేస్తూ సాధన ప్రాక్టీస్ చేసినట్లయితే కొంతకాలం పోయిన తర్వాత ఎటువంటి శబ్దం వినిపించినా సరే మనసు చలించలేని స్థితికి చేరుకోవడం వల్ల ఆలోచనలు అనేవి ఏర్పడవు. ఒకవేళ ఆలోచనలు అనేవి ఏర్పడినా సరే చాలా సూక్ష్మంగా ఏర్పడుతూ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. ఆ సందర్భంలో ఆ ఆలోచన అనేది ఎలా పుట్టింది అనే విషయాన్ని మనం గమనిస్తూ ఆ యొక్క విషయాన్ని మనం అక్కడితో కట్ చేయాలి. కట్ చేసినట్లయితే పూర్తిగా ఆలోచన రహిత స్థితిని మీరు చేరుకుంటారు. అలాగే మన యొక్క కుటుంబ సభ్యులతో, మనం వర్క్ చేస్తున్న ప్రదేశంలో, మన యొక్క స్నేహితులతో మనస్పర్ధలు వచ్చి మనం మెడిటేషన్లో కూర్చున్నట్లయితే వారికి సంబంధించిన అనేక రకాల విషయాలు మనకు పదే గుర్తుకు వస్తూ ఉంటాయి. అలా ఎందుకు గుర్తుకొస్తూ ఉంటాయంటే, వారితో మనకు మనస్పర్ధలు వచ్చినప్పుడు కోపాన్ని కానీ, భయాన్ని కానీ, అహంకారాన్ని కానీ, ఇలా అనేక రకాల ఎమోషన్స్ని మనం చూపించడం జరుగుతుంది. ఎప్పుడైతే అక్కడ జరిగిన సంఘటనతో మనం ఒక ఎమోషన్ని జాయిన్ చేసామో అప్పుడు ఆ యొక్క ఎమోషన్కి ఈ యొక్క సంఘటన అనేది జాయింట్ అవ్వడం వల్ల మనం ధ్యానంలో కూర్చోగానే ఆ యొక్క ఎమోషన్ని మనం తెలుసుకుంటూ ఉంటాం. ఆటోమేటిక్గా శరీరంలో కొన్ని రసాయనిక చర్యలు జరిగి పదే ఆ యొక్క ఎమోషన్ అనేది మనల్ని ప్రేరేపితం చేస్తూ ఉంటుంది. అలా ప్రేరేపితం చేయడం వల్ల ఈ యొక్క ఆలోచనలు అనేవి అధికంగా ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎటువంటి మనస్పర్ధలు వచ్చినా సరే ఎటువంటి ఎమోషన్కి గురి కాకుండా ఉండే విధంగా ప్రయత్నించేయాలి. ఒకవేళ మీరు ఎమోషన్కి గురయ్యారు అనుకుందాం, అవగానే మీతో గొడవ పడిన వాళ్ళని
క్షమించే ప్రయత్నం మీరు చేయాలి. ఎప్పుడైతే మీరు వాళ్ళని క్షమించే ప్రయత్నం చేస్తారో అప్పుడు మీలో ఉండే ఎమోషన్ యొక్క స్థితి అనేది చాలా వరకు తగ్గిపోతుంది. తద్వారా మీరు పూర్తిగా ఆలోచన రహిత స్థితిలో ధ్యానం చేయగలిగే స్థితిని చేరుకుంటారు. కాబట్టి ధ్యానం చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఏ విధంగా ఉండాలి, అసలు ఈ ఆలోచనలు ఎందుకు వస్తాయి అనే విషయాన్ని మీరు తెలుసుకున్నారు కదా స్నేహితులారా. మరి ఈ యొక్క ఆలోచనలకి మూలం ఏంటి? మన యొక్క శ్వాస. కాబట్టి ఆ శ్వాసను కూడా కంట్రోల్ చేయగలిగే సాధనల్ని మనం ప్రాక్టీస్ చేసినప్పుడే ఒక శ్వాసకు సంబంధించిన సాధనల్ని మనకు క్రియాయోగంలో అద్భుతంగా క్లాసెస్ రూపంలో అందజేస్తున్నామండి. ఆ యొక్క క్లాసెస్లో ఈ యొక్క శ్వాసని ఏ విధంగా మనం శరీరంలో కుంభకం చేయాలి, శ్వాస ద్వారా అనేక రకాల ఆలోచనల్ని ఎలా తగ్గించాలి, అలాగే అనారోగ్య సమస్యల నుండి ఎలా బయటపడాలి అనే విషయాలని క్రియాయోగం క్లాసెస్లో మీకు నేర్పించడం జరుగుతుంది. ఆ క్లాసెస్ ద్వారా మీరు మానసికంగా, శారీరకంగా అనేక రకాల వ్యాధుల నుండి బయటపడడం, అలాగే ప్రశాంతంగా, ఆనందంగా, ఆహ్లాదంగా జీవితంలో అద్భుతంగా జీవించడం జరుగుతుందండి. ఓకే స్నేహితులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో తెలియజేస్తే ఆ యొక్క సందేహానికి మేము ఏదైనా వీడియో రూపంలో అందించడం, లేకపోతే అప్పటికప్పుడే కామెంట్ బాక్స్లో తెలియజేయడం జరుగుతుందండి.